హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో నేను అన్బాక్స్ చేస్తున్నాను కొత్తగా లాంచ్ అయిన OnePlus 11R. సో లేట్ చేయకుండా ఇప్పుడు మనం బాక్స్లో ఏం ప్రొవైడ్ చేశారో ఓపెన్ చేసి చూసేద్దాం. బాక్స్లో అయితే మొబైల్ ఇంకా 100W ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. టైప్ సి కేబుల్ ఇంకా బ్యాక్ కవర్ కూడా ఇంక్లూడ్ చేశారు. వీటితో పాటు వారంటీ కార్డ్ కూడా ఉన్నాయి. ఈ మొబైల్ డిజైన్ గురించి మాట్లాడే ముందు స్పెసిఫికేషన్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. OnePlus 11R 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే 50MP మెయిన్ కెమెరా with 1.2 aperture and 8MP ultra wide camera with 2.2 aperture. ఫైనల్గా 2MP మ్యాక్రో కెమెరాని కూడా ఇంక్లూడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరాని సెల్ఫీస్ కోసం ప్రొవైడ్ చేశారు. ఇంకా హార్డ్వేర్ విషయానికి వస్తే ఈ మొబైల్ Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. అండర్ 40,000లో ఇదే మొదటి మొబైల్ ఈ ప్రాసెసర్తో వచ్చేది. ఇంకా సాఫ్ట్వేర్ చూసుకున్నట్లయితే ఆక్సిజన్ వాయిస్ బేస్డ్ ఆన్ Android 13తో వస్తుంది. ఇందులో 5000 mAh బ్యాటరీని ఇంక్లూడ్ చేశారు. 100W Supervooc ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. ఇక డిజైన్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ డిస్ప్లేలో 16MP సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. బాటమ్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని కూడా ఇంక్లూడ్ చేశారు. రైట్ సైడ్ టాప్లో అలర్ట్ స్లైడర్ని ప్రొవైడ్ చేశారు అండ్ పవర్ బటన్ కూడా ఈ సైడే ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ ఏమో వాల్యూమ్ బటన్స్ని ప్రొవైడ్ చేశారు. టాప్ సైడ్ చూసుకున్నట్టయితే ఐఆర్ బ్లాస్టర్ ఇంకా నాయిస్ క్యాన్సిలింగ్ మైక్, బాటమ్ సైడ్ ఏమో USB-C పోర్ట్ అండ్ సింగిల్ స్పీకర్ని ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ ఫినిష్ అయితే చాలా గ్లాసీగా ఉంది. ఇక్కడ టాప్లో 3 కెమెరాస్ని ఇంక్లూడ్ చేశారు. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 2MP మ్యాక్రో లెన్స్ కెమెరా ఉన్నాయి. ఇంకా స్పెషల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఈ 6.7 ఇంచ్ కర్వ్డ్ డిస్ప్లే EDFR అనే ఫీచర్తో వస్తుంది. ఇది ఏం చేస్తుందంటే స్క్రీన్ మనం యూజ్ చేయనప్పుడు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అనేది 40Hz to 120Hz ఉండేట్టు చూసుకుంటుంది. దీనివల్ల బ్యాటరీ కన్సంప్షన్ అనేది తగ్గుతుంది అన్నమాట. ఇంకా డిస్ప్లేలో హైపర్ టచ్ ఇంజిన్ అనేది ఇంక్లూడ్ చేశారు. ట్యాప్ చేసినప్పుడు ఫీడ్బ్యాక్ రెస్పాన్స్ అనేది చాలా బాగా ఉంటుంది. స్క్రోలింగ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్ని ఇంక్లూడ్ చేశారు. బేస్ మోడల్ అయితే 8GB ర్యామ్ వస్తుంది. డే టు డే టాస్క్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. బిలో 40Kలో ఇదే ఫస్ట్ మొబైల్ ఈ Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్తో వచ్చేది. ఈ OnePlus 11R కంప్లీట్ రివ్యూ అయితే నేను కొన్ని డేస్లో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో మిస్ కాకుండా ఉండటానికి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.